నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. దువ్వాడ శ్రీనివాస్ గారు ఎందుకు కంగారు పడుతున్నారేటో నాకు అర్థం లేదు. ఆయన గురించి ఏదో ఒక మాట మాట్లాడుతున్నాను నాకు తోసిన కాడకి. మీరు నాలో ఏమనుకోవద్దు నన్ను. ఒక్కసారి రింగులోకి దిగితే పవన్ కళ్యాణ్ ఒక్క దెబ్బకి వేసేస్తానన్నాడు. అదే ముసలోడు చంద్రబాబు నాయుడు ఏం చేయలేనన్నాడు. బీజేపీ వాళ్ళు ఏం చేయలేనన్నాడు. లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు, అది ఏం చేయలేరు అన్నారు. ఒక ఇంటికి కూడా బీకలేనన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అన్నాడు, వీళ్ళు రారని చెప్పాడు, ఏమేమో నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడేమో నాకు బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి అంటున్నాడు. ఆడు ఒక్క దెబ్బకు ఒక్కొక్కరిని తీసేస్తానన్నప్పుడు ఇప్పుడు పెద్ద పని ఏముంది. ఆడు ఎమ్మెల్సీ అయినా ఈ ఒక్కొక్కరిని ఒక్కొక్క దెబ్బ ఎందుకు తీయలేకపోతున్నాడో, అది పార్టీ అధికారం మదమా లేకపోతే సొంతంగా ఆడుకున్న బలమా? ఆడు సొంత బలంతో చూసుకుని అనేలాగా ఉంటే ఆడు ఒక్కొక్కరిని ఒక్కో దెబ్బ వేసేయాలి. అసలు ఎందుకు వేయలేకపోతున్నాడు? అప్పుడు అన్న మాటలకి ఇప్పుడు ఆడు చూసే చూపులకి ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీయే. కాకపోతే దువ్వాడుకున్న బలం అంతా ఎప్పుడూ ఉంది. ఆడుకున్నది అంతా ఒక జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా పోయాడు తప్ప ఆడికి ఆయాలు ఏ బలం లేదు. ఆయాలు ఉన్న అందులన్నీ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు సెక్యూరిటీ కావాలని కంప్లైంట్ ఇవ్వటం నాకు అర్థం. వాట్సాప్లు వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి అంటాం. పిరుకోడాడు జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా చూసుకున్నాడు, మాట్లాడాడు, ఏటో అర్థం కావట్లేదు. ఆ ట్రెట్టింగ్ కాల్ వస్తున్నాయి అన్నాడంటే ఆ పుట్లాడు ఇప్పుడుకి కూడా గ్రానైట్ కోరీలు ఉన్నాయంట మద్రాసులతో కలిపి. ఎవరి దగ్గర ఎన్ని దొబ్బేసాడో ఏటో తెలదో, ఎన్ని కలిపిగానే వస్తున్నాయో. లేకపోతే అధికారంలో ఉండగా రౌడీజం రాక్షిజం చేశారు. ఈ వంకనే వైసీపీ వాళ్ళకి అలవాటే కాదు. ఈడు ఫోన్లు మార్చి ఆడ తలకాయలు మార్చి వాట్సాప్లు ఈ సేమ్ పేర్లు పెట్టి చేస్తాం. అలాగే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసుని చంపేసి కొంత అచ్చ రాజకీయాలు చేస్తే దువ్వాడోని బెదిరించి ఈ రకంగా బాగా తిట్టినోడు అడిగేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నోటుకు వచ్చినట్టు ఆడు కోత అన్నవాడు, కుక్క అన్నాడు, ఆడు ఎందుకు పనికిరారన్నాడు. ఈ అంటాడు వాట్సాప్ మెసేజ్లు పెట్టిని రకరకాలుగా ఇప్పుడు ఆయన అక్కడ వేసేసి ఆ ఉత్తరాంధ్రలో కొంచెం శవరాజకీయం చేసి పార్టీని పుంజుకోవాలని చూస్తున్నారేమో వైసీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెప్పాడు ఎవ్వని ఏం చేయొద్దు, ల్యాండ్ ఆర్డర్ ప్రకారంగా ఆడేమన్నా భూ కబ్జాలు భూ ఆక్రమాలు ఏమైనా చేస్తే ఆయన శిక్షింతానన్నారు తప్ప నీ మీదకి పవన్ కళ్యాణ్ జనసేన వీళ్ళెవరో ఏమీ చేయరు. నీ మీద కబ్జాలు ఏమైనా ఉంటే అవి జరుగుతాయి. నీకు వాట్సాప్ కాళ్ళు మెసేజ్లు ఫోన్ ట్రాకింగ్లు వచ్చినాయి అన్నీ కూడా నువ్వు చేసిన కబ్జాలకే. చెన్నై వాళ్ళతో గిసంలో బోళ్ళు కోట్ల రూపాయలు ఆస్తి అంటున్నా లావాదేవీ ఎన్ని కొండలు దోచేసావు. ఒకవేళ ఇవన్నీ ఏమైనా నచ్చలేట్లు గట్టా వస్తున్నాయో మరి ఏం అర్థం కాదు. ఎవరిని తప్పు పట్టుకోవచ్చు. ఇవాళ నచ్చలేట్లను కూడా ఏమనక్కర్లేదు. మనం ఏం చేయలేవు. అధికార మతంతో నువ్వేం చేసావు అది అందరూ ఒక రింగు ఒక దెబ్బతో వేసేస్తానన్నావు. ఇవాళ కుక్కలాగా దోకుని మాడుతున్నావు. ఆ ఏళ్ళ మాటలకి ఈ ఏళ్ళ మాటలకి నీ దగ్గర ఏం కాబడుతావు. లోకల్గా ఇవన్నీ నువ్వు చేసిన భయం నీకు ఎలాగా ఉంది. కాకపోతే ఈ వైసీపీ వాళ్ళే ఏ లారీతోనూ గుద్దేస్తారు. నీ కోరి వాళ్ళకి సంబంధం ఉన్నాయి. ఏ కోరి లారీతోనూ గుద్దేస్తారో గుద్దేసి ఇది శవరాజకీయం చేసి జనసేన బీజేపీ తెలుగుదేశం వాళ్ళు చంపేయారంటారు. ఇది గ్యారంటీ. నేను చంపేది వైసీపీ వాళ్ళే. తెలుగుదేశం ఎప్పుడు ఏం చేయదు, జనసేన ఏం చేయదు. కబ్జాలు ఏమైనా ఉంటే మాత్రం నీ పని అయిపోద్ది. కబ్జాలు చేయకపోతే పర్లేదు, అది నీ భయం. నిన్నైతే చంపేస్తాం గ్యారంటీ. వైసీపీ వాళ్ళు చంపుతారు కాదు, వైసీపీ వాళ్ళే చంపుతారు. నిన్ను చంపేసి ఎవరాజకీయాలు చేస్తారు. ఇప్పుడు ఎక్కడ ఏం దొరుకుతుందా అని చూస్తున్నాను. అందుకే నీ చేత కంప్లైంట్ ఇప్పిస్తాం. లేకపోతే అదే ఎమ్మెల్సీ పదవి, అదే దమ్మున్నవాడు నువ్వు. ఇంత పిరికెందుకు నీకు? పవన్ కళ్యాణ్ కుటుంబం చిరంజీవి కుటుంబం రూపాయి పెట్టరా. దుర్మార్గం మాటలు మాట్లాడుతున్నావా? మరి 97 లక్షల మందికి చిల్లరే 93,77,000 మందికో ఎంతకో అవయవదానం రక్తదానం అన్నీ కలిపి చేసారు ఇంతమందికి. దుర్మార్గుడా. చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఏం చేయరా? 30 కోట్ల రైతులకి సొంత డబ్బులు ఇవ్వలేదు. ఏదో మాటలు మాడుతున్నాడు, చెప్పించి కొడేస్తారు నిన్ను. కోపం వస్తుంది. ఇలాగ ఎవడైనా కోపం వచ్చేదన్నా అంటే అనాలి తప్ప నిన్ను ఎవడో ఏం చేయడు. ఫైనల్గా నిన్ను చంపేసేది వైసీపీ వాళ్ళే. ఆ ట్రెడ్ వైసీపీ నుంచి ఉంటే చూసుకోండి. నమస్కారం అండి ప్రజలందరికీ.